అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిగ్నల్ టీవీ వెంకటేష్. అల్లు అర్జున్ గారు బెయిల్ మీద ఉన్నారు. ఆయన ప్రెస్ మీట్ పెట్టి అసలు ఎలా మాట్లాడతారు? ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అసలు ఈ పిటిషన్ నిలబడుతుందా? లేదా? అన్నది మనం తెలుసుకుందాం ఇప్పుడు. మనతో పాటు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు పోలీసులు అల్లు అర్జున్ గారి పైన కేసు దాఖలు చేయడం పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టకూడదు అని చెప్పేసి. ఇప్పుడు ఈ పిటిషన్ నిలబడే ఛాన్స్ ఉందా? నిలబడుతుందా? నేను యాక్చువల్గా ఇంకా పిటిషన్ వేసినట్టు లేరు పోలీసులు. నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవాళ వేస్తున్నారు అని మాత్రమే తెలుసు. వేసుంటే ఈ పాటికి అన్నిట్లో వచ్చుండేది హైలైట్. ఒకవేళ వేసినారు అనుకోండి, హైపోథెటికల్లీ ఇఫ్ యూ సే ఎస్ దే హ్యావ్ ఫైల్డ్ అని అనుకోండి, అని అంటే ఇప్పుడు బెయిల్ క్యాన్సిలేషన్ అనగానే ఇవాళే నెంబర్ అయిపోయి రేపే తీర్పులేం రావు. దాంట్లో హైకోర్టులో నెంబర్ అవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మధ్యాహ్నం ఎప్పుడో ఆ లిస్టులో వస్తుంది. ఆ లిస్టుని బట్టి ఎన్నో ఐటమ్ ఉందో చూసి ఆ ఐటమ్ వచ్చినప్పుడు జడ్జి గారు ఏమంటారు, మీరు అదర్ సైడ్ నోటీస్ ఇచ్చారు కదా, గవర్నమెంట్ కౌంటర్ కూడా అడుగుతుంది. అల్లు అర్జున్ అడ్వకేట్స్ అడుగుతారు ఏమని, మా బెయిల్ క్యాన్సిల్ కావద్దని అంటారు. వీళ్ళేమో కావాలని పోలీసు వాళ్ళు వేశారంటారు. ఇప్పుడు ఏం చేయాలా, అల్లు అర్జున్ వకీళ్ళు కౌంటర్ వేయాలి. ఇది వాళ్ళు చెప్పేదంతా అబద్ధము, పోలీసు వాళ్ళు చెప్పేది. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ కూడా అబద్ధమనే చెప్తారు. మేము డిఫెన్స్లో అట్లనే చెప్తాం. అది ప్రూఫ్ పోలీసు వాడు చేయాలి. వీళ్ళకేం సంబంధం ఉండదు అల్లు అర్జున్కి. ఇది కరెక్టే అని వాడు చెప్పాలంటే ఏంటి ప్రామాణికం? ఫారెన్సిక్ రిపోర్ట్, ఎనీ ఎవిడెన్స్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దానికి ఒక ఆథెంటిసిటీ వస్తుంది. వీళ్ళు ఏదో ఊరికే ప్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళు పోయి పిటిషన్ వేసేసి ఇదిగో మా దగ్గర సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఇది మీరు తీసుకోండి, బెయిల్ క్యాన్సిల్ చేయండి అంటే అట్లా కాదు. సో ఇక్కడ ఏంటంటే టెక్నికల్గా లీగల్గా కూడా న్యాచురల్ జస్టిస్ అనేది ఉంటుంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. దాని ప్రకారము అదర్ సైడ్కి నోటీస్ ఇస్తారు, వాళ్ళు జవాబు రాస్తారు. దాన్ని బట్టి అప్పుడు కోర్టులో జడ్జి గారు డిస్క్రిషన్, మళ్ళా వీళ్ళు చెప్పినంత మాత్రాన బెయిల్ క్యాన్సిల్ కాదు. అక్కడ బెయిల్ గ్రాంట్ చేయాలన్నా బెయిల్ డిస్మిస్ చేయాలన్నా ఇట్ ఈస్ అ డిస్క్రిషన్ ఆఫ్ ద జడ్జ్, దోస్ హూ సిట్ ఆన్ ది బెంచ్. అది ఓకే సార్. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారి గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. ఇది కోర్టులో కేసు ఉండగానే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం కరెక్టేనా? అట్లా ఉండదు. ఇప్పుడు ఆయన ఎవరో సభ్యుడు అసద్ ఓవైసీ, ఆయన ఎవరు అక్బర్ ఓవైసీ ఏదో ప్రశ్న అడిగాడు. ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా, అది ముఖ్యమంత్రి గారి బాధ్యత. సమాధానం చెప్పలేదనుకోండి పారిపోయినాడు అంటారు. టీఆర్ఎస్ వాళ్ళు రెడీ ఉంటారు అక్కడ, బీజేపీ వాళ్ళు రెడీగా ఉంటారు అక్కడ. ఏం దాన్ని నువ్వు సమాధానం చెప్పకుండా పారిపోయినావు అని. కోర్టు కేసుకి రేవంత్ రెడ్డి గారు కోర్టులో అసెంబ్లీలో మాట్లాడడానికి సంబంధం లేదు. బట్ ఆ బాధ్యత అర్జున్కు ఉంటుంది. వాడి పేరేమి, అల్లు అరవిందా హీరో పేరు, అల్లు అర్జున్. అతను వన్స్ ద మ్యాటర్ ఈజ్ పెండింగ్ బిఫోర్ ద కోర్ట్, ఇట్ ఈస్ కాల్డ్ సబ్జుడీస్ ఉన్నప్పుడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మరి ఎందుకు చెప్పినావు ఇవన్నీ? అప్పుడేమైంది, పోలీసులు దాని మీద సీరియస్ తీసుకొని ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కలెక్ట్ చేసి కోర్టులో వేస్తారు. అది ఆయనకే నష్టం కదా. సో ఆయన ఆలోచించాలి, వాళ్ళ అడ్వకేట్స్ అడ్వైస్ చేయాలి, అరే బాబు నీకెందుకురా గోక్కుంటావు. ఇప్పుడు పోలీసు వాళ్ళని ఇన్ని తప్పులు చేశారు అని అంటే దాని అర్థం ఏంటి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నువ్వు వ్యతిరేకంగా పోతున్నట్టు. యూ కెనాట్ ఫైట్ అగెన్స్ట్ ఎ స్టేట్. ఒక ఇండివిజువల్ నీతోనో నాతోనో కొట్లాడటం అంటే ఎవడన్నా కొట్లాడచ్చు. యు ఆర్ ఫైటింగ్ విత్ ద స్టేట్. సో అది కొంచెం తప్పు చేసినట్టే ఫీల్ అవుతున్నాను నేను. అల్లు అర్జున్ హ్యాస్ డన్ ఎ మిస్టేక్ విచ్ ఈజ్ నాట్ వారంటెడ్. అది అవసరం లేని సబ్జెక్ట్. అది అనవసరంగా వచ్చి గోక్కున్నట్టు అయిపోయింది అక్కడ. అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి సార్, బెయిల్ ఉన్నప్పుడు ఎలాంటి కండిషన్స్ ఉంటాయి? బెయిల్లో ఉన్నప్పుడు మనం కండిషనల్ బెయిల్ రాలే కదా అక్కడ, కండిషన్స్ ఏం లేవు. కోర్టు బెయిల్ గ్రాంట్ చేసినప్పుడు 4 వారాలని ఇచ్చింది అంతే. నువ్వు అక్కడ మాట్లాడద్దు, ప్రెస్లో మాట్లాడద్దు అని ఏం లేదు. కానీ ఇట్స్ ఎ మారల్ ఆబ్లిగేషన్ ఉంటుంది. ఎవరైతే బెయిల్ పొందుతారో మ్యాటర్ కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు నువ్వేది పడితే అది బయట మాట్లాడితే నీకే నష్టం కదా. సో అది మాట్లాడకూడదు అనేది మారల్ ఈయన మీద ఆధారపడి ఉంటుంది. ఈయన మాట్లాడి ఇరుక్కున్నాడు కదా, నేను అది చేయలేదు, ఇది చేయలేదు, చేతులు ఊపలేదు, అసలు ప్రజలే లేరు, అటు దొరికిపోయింది అక్కడ. స్వయంకృతాపరాధం ఈయనది. ఎవరిది? అల్లు అర్జున్ది.
సో ఇప్పుడు ఇవన్నీ ఫోటో ఇవన్నీ పెట్టేసి పోలీసులు బెయిల్ క్యాన్సిలేషన్కి అడుగుతారు. అప్పుడు వీడు ఇరుక్కుంటాడు కదా. సో అది తప్పది. ఇక్కడ ఏంటంటే ఇంకోటి పోలీసుల నెగ్లిజెన్స్ ఖచ్చితంగా ఉంది ఇందులో. వాళ్ళ నెగ్లిజెన్స్ ఏముందంటే ఒక దిక్కేమో ఆ రోజు బెయిల్ పిటిషన్ వేసిన రోజు, స్క్వాష్ పిటిషన్ వేసిన రోజు హైకోర్టులో ఆ రోజు చెప్పలేదు. మేము ఎండార్స్మెంట్ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదని 3 రోజుల తర్వాతనో 10 రోజుల తర్వాత మొన్న చెప్తున్నాడు సివి ఆనంద్ గారు, కమిషనర్ గారు. అసలు మేము పర్మిషన్ ఇవ్వలేదని. పర్మిషన్ ఇవ్వలేనట్టు ఎండార్స్మెంట్ కనుక మీకు ఉండి ఉంటే ఆ రోజే వాడు రాడు కదా, అల్లు అర్జున్ అక్కడ రాడు కదా. పోనీ వచ్చాడు, అయిపోయింది. ఈయన పోయి అది వేరే. వీళ్ళు పోయి పోలీసులు వెళ్ళి కోర్టులో ఆ రోజు బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్లో కూడా చెప్పలేదు మేము రిజెక్ట్ చేశాం పర్మిషన్ అని. 10 రోజుల తర్వాతనో 15 రోజుల తర్వాతనో ఇప్పుడు చెప్తున్నారు, నిన్న మొన్న 3 రోజుల కింద కమిషనర్ గారు ఏమని, మేము పర్మిషన్ రిజెక్ట్ చేశామని. రిజెక్ట్ చేసిన ఎండార్స్మెంట్ కనుక ఆ థియేటర్ యాజమాన్యానికి ఇచ్చి ఉంటే వాడు రాడు కదా. ఎందుకు ధైర్యం చేస్తాడు వాడు? అంత ధైర్యమా వాడికి? పోలీసు వాడు పర్మిషన్ గ్రాంట్ చేయకుండా రిజెక్ట్ చేశానని పోలీసు వాడు ఏదైతే చెప్తున్నారో దట్ ఈజ్ రాంగ్. వాళ్ళు మేడప్ కేసు, అంటే తర్వాత వాళ్ళ కేసు వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు చెప్తున్న స్టోరీగా నేను భావిస్తున్నాను. అంటే సార్ ఇప్పుడు మనం చూసుకుంటే చాలామంది పొలిటీషియన్స్ కానివ్వండి, ఎవరికైనా సరే మీకు పర్మిషన్ లేదు అంటే వాళ్ళు రారు. అంటే ఒకవేళ వచ్చినా కానీ మీకు పర్మిషన్ లేదు, మీరు వెళ్ళి ఇట్లా కనపడకూడదు ప్రజలకు అన్నా కానీ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి వచ్చినప్పుడు ఆయనకి ఎందుకు చెప్పలేదంటారు పోలీసులు కానివ్వండి వీళ్ళు? ఎందుకు చెప్పలేదంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, రిజెక్ట్ కూడా చేయలేదు. సో ఇట్ మీన్స్ డీమ్డ్ రిజెక్టెడ్. ఆయన తెలివి ఉంటే వాడు రాకూడదు అక్కడికి, అల్లు అర్జున్ రాకూడదు. సినిమా మేనేజ్మెంట్ వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు, మేము అప్లికేషన్ ఇచ్చాము పర్మిషన్ వచ్చింది అని చెప్పి ఉంటారు బహుశా. ఎవరు? సినిమా వాళ్ళకేంది, ఆ సినిమా హాల్ ఫేమస్ అవుతుంది, ఒక పెద్ద సెలబ్రిటీ మా థియేటర్కి వచ్చారు, వేల మంది జనం వస్తారు, ఆ టికెట్లు అమ్ముకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అందరి తప్పులు ఉన్నాయి, అందరి స్వార్థం కూడా ఉన్నాయి. సినిమా హాల్ ఓనర్ తప్పు ఉంది, పోలీసు కూడా తప్పు ఉంది, అల్లు అర్జున్ తప్పు కూడా ఉంది. అందరి తప్పులు ఉన్నాయి. కప్పిపుచ్చుకోవడానికి ఇదంతా ఒక ఏంటంటే డ్రామా చేస్తున్నారు ఇది. ఇంకొకటి సార్, మన ఏసీపీ గారు ప్రెస్ మీట్ పెట్టారు అల్లు అర్జున్ గారి గురించి. ఆయన కోర్టు బెయిల్ ఇచ్చినా కానీ వదలాలన్నా మేము మళ్ళీ తీసుకొచ్చి లోపల వేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందా? ఆయన ఎవరు అసలు? ఏసీపీకి ఏం హక్కు ఉందా మాట అనటానికి? హూ ఇజ్ హీ? నువ్వు ఇంకా బెయిల్ క్యాన్సిల్ అయిందా లేదా ఊహించేసుకొని అన్నీ చెప్పేస్తావా? అంత నీ కోర్టు ఇచ్చిన కండిషన్స్ ఏంటో చూసి కదా నువ్వు మాట్లాడాలా. ముందే ఎట్లా మాట్లాడతావు? అండ్ మోర్ ఓవర్ ఈ కేసుకు సంబంధం లేని ఏసీపీ మాట్లాడుతున్నాడు. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు సస్పెండ్ అయిన ఏసీపీ, ఆయన టీఆర్ఎస్తో అంటగాగాడని సస్పెండ్ చేశారు ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. ఆయన మాట్లాడే మాటలకు వాల్యూ ఏముంటుంది? ఆయన మీద కూడా చర్య తీసుకోవచ్చు. ఆయనకు ఆ సంబంధమే లేదు. ఆయన ఎవరు? విష్ణుమూర్తి అని ఏసీపీ ఎవరు? అని దీనికి సంబంధం ఏమన్నా? చిక్కడపల్లి అదేం పోలీస్ స్టేషన్, ఆ పోలీస్ స్టేషన్ ఏసీపీ మాట్లాడితే ఒక అర్థం పర్థం ఉంటుంది. ఎవరో రోడ్డు మీద పోయేవాడు మాట్లాడితే దాని వాల్యూ ఏముంటుంది? మాట్లాడే రైట్ ఉంటుందా సార్? ఫస్ట్ రైట్ కాదు అసలు. ఈ కెనాట్ స్పీక్ ఎట్ ఆల్. నువ్వెవరయ్యా? ఇన్వెస్టిగేషన్తో సంబంధం లేని కేసులో ఇప్పుడు చార్మినార్లో దొంగతనం అవుతుంది, సికింద్రాబాద్ ఏసీపీ పోయి మాట్లాడతాడా? అక్కడ దొంగతనం అయింది, ఆ దొంగల్ని పట్టుకొని నేను దంతా అని వీడు అంటే ఊరుకుంటారా? నీకేం సంబంధం? సో ఇట్ ఈస్ అన్వారంటెడ్ ఓవర్ యాక్టింగ్, ఓవర్ రియాక్షన్, ఓవర్ యాక్టింగ్, అంత తప్ప ఏం లేదు. ఓకే, చూశారు కదండి. ఇంకా కోర్టు ఏ డెసిషన్ తీసుకుంటుందో, ఆయన బెయిల్ క్యాన్సిల్ చేస్తారా రద్దు చేస్తారని మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.